హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోని కొన్ని ఇంపార్టెంట్ జావా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చూడడానికి అయితే ట్రై చేద్దాం. మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ ఏంటంటే నేను లాస్ట్ 3-4 మంత్స్లో అటెండ్ అయిన ఇంటర్వ్యూస్లోని రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్ అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ the role of encapsulation and explain a real-time use case where you have implemented encapsulation. మన అందరికీ తెలిసిందే, irrespective of the experience, basic OOPS కాన్సెప్ట్స్ అనేవి మన అందరికీ ఐడియా ఉండాలి. OOPS కాన్సెప్ట్స్ ఏంటంటే మనకి అబ్స్ట్రాక్షన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం అండ్ ఎన్క్యాప్సులేషన్. సో ఈ క్వశ్చన్ దేని మీద ఫోకస్ చేస్తుంది అంటే ఎన్క్యాప్సులేషన్ రియల్ టైంలో ఎక్కడ మనం అనేది ఇంప్లిమెంట్ చేసామని. మన అందరికీ తెలిసిందే ఏంటంటే ఎన్క్యాప్సులేషన్ అంటే వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎన్క్యాప్సులేషన్ ఏంటి అంటే we will not expose the variables directly పబ్లిక్ అని పెట్టేసి, ఇప్పుడు మనం ఇక్కడ స్క్రీన్ షాట్లో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఐడి ఏజ్ ఏవైతే ఉన్నాయో మనం డైరెక్ట్ గా వీటిని పబ్లిక్ కాకుండా ఎనీబడి హూ వాంట్స్ టు సెట్ ది ఏజ్, ఎనీబడి హూ వాంట్స్ టు గెట్ ది ఏజ్ ఓన్లీ గెట్టర్స్ సెట్టర్స్ ద్వారానే చేయాలన్నమాట. ఇలా చేయడం వల్ల మనకేంటంటే దేర్ ఇస్ అ సెంట్రలైజ్డ్ ప్లేస్, సెంట్రలైజ్డ్ వ్యాలిడేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ అనేది ఇక్కడ మనం యాడ్ చేసిన వ్యాలిడేషన్ ఏంటంటే ఇట్ కెనాట్ బి నెగటివ్. సో కాలర్ లేయర్లోనే అంటే ఎక్కడైనా ఎంప్లాయీ కానీ ఏజ్ సెట్ చేస్తున్నట్టయితే డోంట్ నీడ్ టు వరీ అబౌట్ వెదర్ ఇట్ ఇస్ ఎ నెగటివ్ నంబర్ ఆర్ నాట్. ఈ సెట్టర్ అనేది మనకి చూసుకుంటుంది అనమాట. అదే విధంగా గెట్టర్లో కూడా ఇఫ్ యూ వాంట్ టు డూ సమ్ మ్యానిపులేషన్ అండ్ డోంట్ వాంట్ టు గివ్ ద ట్రూ వాల్యూ, ద రియల్ వాల్యూ, వీ కెన్ డూ ఆల్ దోస్ కైండ్ ఆఫ్ వ్యాలిడేషన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. వన్ ఆఫ్ ద యూస్ కేస్ మన ప్రాజెక్ట్లోని డెఫినెట్లీ ఎన్నో బీన్స్ అయితే ఉంటాయి, చాలా వాల్యూస్ అయితే సెట్ చేస్తాం. వీ కెన్ టేక్ దిస్ ఇస్ అ గుడ్ ఎగ్జాంపుల్. మనం సెట్టర్స్లోని వ్యాలిడేషన్స్, గెట్టర్లోని డేటా మ్యానిపులేషన్ అని చేసుకోవచ్చు అనమాట. సో సెకండ్ థింగ్ వచ్చేసి వాట్ ఆర్ సమ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్టాటిక్. అసలు ఇన్స్టెన్స్ అనేది ఉంది, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఉన్నాయి, మనం ఎందుకు మళ్ళీ ఇంకా స్టాటిక్ వాడాలి? మనందరికీ తెలిసిందే స్టాటిక్ ఇస్ నథింగ్ బట్ మనం ఒక క్లాస్ నేమ్ వాడుకొని దెర్ ఇస్ అ స్టాటిక్ మెథడ్, జస్ట్ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా క్లాస్ నేమ్ అనేది వాడేసుకొని we will be able to access that particular method. But one other important feature of static మనకి ఏంటి అంటే across all the instances మనకి value అనేది if it's a static variable at the class level, across all the instances value అనేది it is going to be the latest value. So for example మనం ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే we have an example. ఈ క్లాస్ లోనే మనకి ఏంటంటే ఒక స్టాటిక్ వేరియబుల్ అనేది ఉన్నది. there is a method that updates this static variable. And మనం లెఫ్ట్ సైడ్ మన మెయిన్ క్లాస్ లో చూసుకున్నట్టయితే we have created two objects, we have called this method. సెకండ్ టైం మనం ఈ ఆబ్జెక్ట్ ప్రింట్ చేసినప్పుడు we are going to always get the లేటెస్ట్ వాల్యూ. బట్ ఇన్స్టెన్స్ కానీ మనం వాడుకున్నట్టయితే మనకి ఏమవుతుంది మనందరికి తెలిసిందే. ఇన్స్టెన్స్ అంటే ఇట్స్ లైక్ అ న్యూ కాపీ. మనం ఇదే ఆబ్జెక్ట్కి ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి ఇన్స్టెన్స్ ద్వారా మనం వేరియబుల్స్ని కానీ మెథడ్స్ని కానీ యాక్సెస్ చేస్తే దే ఆర్ ఆల్వేస్ గోయింగ్ టు బి న్యూ అనమాట. సో స్టాటిక్ ఇస్ ఫర్ ద స్టేట్ షేరింగ్, డేటా షేరింగ్, లైక్ విత్ ఇన్ ఆల్ ద ఇన్స్టెన్సెస్ మనకు కానీ సేమ్ డేటా అనేది లేటెస్ట్ వాల్యూతో కావాలి అనుకుంటే we are going to go for the static. And another thing ఏంటి అంటే మనం క్లాస్ నేమ్ వాడుకొని we will be able to do. And another thing ఏంటి అంటే static blocks. సో ఎప్పుడైతే క్లాస్ అనేది లోడ్ అవుతుందో వీ కెన్ రైట్ అ స్టాటిక్ బ్లాక్. సో అందులో ఉన్న లాజిక్ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ డిపెండెన్సీ ఇంజెక్షన్ మనం స్టాటిక్ బ్లాక్ వాడి కూడా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి లెట్స్ అజ్యూమ్ దట్ వీ హ్యావ్ టూ మెథడ్స్. సో ద క్వశ్చన్ ఇస్ కెన్ వీ హ్యావ్ two methods with the same name where one method is static and one method is a normal method like an instance method అనమాట. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మన స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే we will not be able to have two methods with the same name, one static and one normal method అనమాట. even though it is static or not, it doesn't matter. method name అనేది సేమ్ with same number of parameters ఉంటే మాత్రం we will not be able to create it. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆల్మోస్ట్ 4-5 ఇంటర్వ్యూస్ లో అడిగిన క్వశ్చన్ అనమాట. కెన్ వి మోడిఫై ఫైనల్ ఆబ్జెక్ట్స్? ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఒక ఫైనల్ లిస్ట్ ఉన్నది, దీన్ని మనం మోడిఫై చేయగలమా? బికాజ్ ఇట్ ఇస్ ఫైనల్. సో ఇక్కడ మనం స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే ఫైనల్ ఆబ్జెక్ట్ అనేది ఒక కొత్త ఆబ్జెక్ట్ అసైన్ చేయలేకపోవచ్చు, బట్ ఫైనల్ ఆబ్జెక్ట్ లోకి డేటా అనేది మనం యాడ్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ అనేది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక న్యూ అరే లిస్ట్ క్రియేట్ చేసాం. ఇట్ ఈస్ ఫైనల్. ఇన్ దట్ పర్టికులర్ లైన్ ద అరే లిస్ట్ ఇస్ క్రియేటెడ్ అండ్ దట్ పర్టికులర్ రిఫరెన్స్ ఇస్ అసైన్ టు దట్ పర్టికులర్ వేరియబుల్. సో మనం ఈ లిస్ట్ అనే దాంట్లోకి వీ విల్ బి ఏబుల్ టు యాడ్ న్యూ ఎలిమెంట్స్, బట్ ఆ లిస్ట్ అనేది రీఅసైన్ చేయలేం. ద ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ మనం ఏంటంటే రీఅసైన్ అయితే చేయలేము. అందులో ఉన్న ఫంక్షనాలిటీస్ ఏమన్నా ఉంటే వీ విల్ బి ఏబుల్ టు యూజ్ అనమాట. ఇంకొచ్చేసి అగైన్ అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఇంటర్వ్యూస్లో అడిగింది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యాప్ అండ్ ఫ్లాట్ మ్యాప్ విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్? మనం ఎక్కడైనా వాడామా? సమ్ యూస్ కేస్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారనమాట మ్యాప్కి, ఫ్లాట్ మ్యాప్కి. సో వీ ఆల్ నో స్ట్రీమ్స్లో కాన్సెప్ట్స్ ఇవి. సో స్ట్రీమ్స్లో మనకి మ్యాప్ అనేది దేనికి వాడతామంటే వీ విల్ యూజ్ ఇట్ టు ట్రాన్స్ఫార్మ్ ద డేటా. ఫర్ ఎగ్జాంపుల్ మన స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే దెర్ ఇస్ అన్ ఎంప్లాయీ అండ్ ఎవ్రీ ఎంప్లాయీ హ్యాస్ అ టెక్ స్టాక్. సో ఈ టెక్ స్టాక్లోని ఎంప్లాయీ కెన్ హ్యావ్ మల్టిపుల్ టెక్నాలజీస్. సో మనకు ఒక మల్టిపుల్ ఎంప్లాయీస్ ఉన్న లిస్ట్ ఉన్నట్టయితే మనం కానీ మ్యాప్ వాడి ఇఫ్ వి మ్యాప్ దీస్ టెక్ స్టాక్స్ మనకి అవుట్పుట్లో మీరు చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ లిస్ట్స్. ఒక లిస్ట్ ఉంది, దానిలో మళ్ళీ దేర్ ఆర్ మల్టిపుల్ ఎలిమెంట్ లిస్ట్స్ అనమాట. సో ఫస్ట్ ఎంప్లాయీకి ఉన్న 3 టెక్నాలజీ, సెకండ్ ఎంప్లాయీకి ఉన్న టెక్నాలజీ, థర్డ్ ఎంప్లాయీకి ఉన్న టెక్నాలజీ. ఇలా కాకుండా ఇఫ్ వీ వాంట్ అ సింగిల్ లిస్ట్
దెన్ వీ కెన్ గో ఫర్ ద ఫ్లాట్ మ్యాప్. సో అదే చెప్తారు కదా, మ్యాప్ ట్రాన్స్ఫార్మ్స్ ద డేటా, ఫ్లాట్ మ్యాప్ ట్రాన్స్ఫార్మ్స్ ద డేటా యాజ్ వెల్ యాజ్ ఫ్లాటెన్స్ ద డేటా. సో ఫ్లాట్ మ్యాప్ అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇట్ విల్ create the list of lists, but finally you are going to get only a single list with all the technologies which are included. So దీన్ని మనం ఒక యూజర్ డేటాతోనో దేంతోనన్నా you will be able to map it and you will be able to explain అనమాట. మా ప్రాజెక్ట్ లోని ఇలా యూజర్స్ కి మల్టిపుల్ ఫోన్ నెంబర్స్ అయితే ఉంటాయి, we want to get all the unique phone numbers, so that kind of a scenario we have used a flat map. or even మా ప్రాజెక్ట్ లోని ఇలా లిస్ట్ ఆఫ్ యూజర్స్ ఉంటారు, వాళ్ళకి డిఫరెంట్ టెక్ స్టాక్స్ ఉన్నాయి, ఆర్ డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. సో ఆ లిస్ట్ ఆఫ్ అసోసియేటెడ్ కంపెనీస్ అన్నిటిని కూడా మేము ఏంటంటే ఫ్లాట్ మ్యాప్ వాడి మనం లిస్ట్ తెచ్చుకోవచ్చు అని మనం అలా చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి డిపెండెన్సీ ఇంజెక్షన్. వెరీ ఇంపార్టెంట్. స్ప్రింగ్ లోని 2 కాన్సెప్ట్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, డిపెండెన్సీ ఇంజెక్షన్ అండ్ ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్. డిపెండెన్సీ ఇంజెక్షన్ లోని ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ అ ఫుల్ జావా బేస్డ్ డిపెండెన్సీ ఇంజెక్షన్, లైక్ XML అనేది లేదు, యు ఆర్ గోయింగ్ ఫర్ అన్ @configuration జావా బేస్డ్ ఇంజెక్షన్. సో ఇలా వెళ్ళినప్పుడు is it preferred to go for setter dependency injection or constructor dependency injection? If so, why is it preferred అన్నమాట. దీని ఆన్సర్ వచ్చేసి కన్స్ట్రక్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్. ఎందుకు కన్స్ట్రక్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే we are going for a java based configuration. స్టార్టింగ్ లో చెప్పినట్టే, సో @configuration ఫైల్ లోని మనం ఒక @bean క్రియేట్ చేసి అక్కడ న్యూ ఆబ్జెక్ట్ మనం రిటర్న్ చేయాలి అంటే, when there is constructor dependency injection, we need to make sure that one or the other value is definitely passed. ఇప్పుడు కన్స్ట్రక్టర్ ఉన్నది, it is accepting త్రీ వాల్యూస్ ని యాక్సెప్ట్ చేస్తుంది. ఆ 3 వాల్యూస్ పంపిస్తేనే కదా మనకు కంపైలేషన్ ఇష్యూ రాకుండా వీఆర్ గోయింగ్ టు గో ఫార్వర్డ్. బట్ సెటర్ డిపెండెన్సీ ఇంజెక్షన్ లో ఏమవుతుంది, మనం ఏం పంపించక్కర్లేదు, జస్ట్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి రిటర్న్ చేసినా అయిపోద్ది. ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది, రన్ టైమ్ లోనే మనకి ఏంటంటే ఈ పర్టికులర్ డిపెండెన్సీని వాడినప్పుడు null pointer ఎక్సెప్షన్ వస్తుంది. సో ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ జావా బేస్డ్ కాన్ఫిగరేషన్ స్టైల్, constructor dependency injection is preferred over setter dependency injection because one of the major reason, wherever possible, malli different scenarios aithe unnai, there are circular dependency issues which you might want to go for a post construct where you might need setter dependency injection, but in general anamata etuvanti issues levu with a straightforward dependency injection annappudu matram it is suggested to go for constructor dependency injection because the lack of dependencies can be identified during the compile time itself అన్నమాట. సెట్టర్ లో ఏమవుతుంది, if we don't set run time లో మనకి ఇష్యూ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసి can static methods be extended? సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే we have one class. ఈ క్లాస్ ఏంటంటే ఆ పక్కన ఇంకొక క్లాస్ ని ఎక్స్టెండ్ చేసుకుంటుంది. ఈ క్లాస్ లో ఏమేమి మెథడ్స్ అయితే లేవు, కానీ ఆ పేరెంట్ క్లాస్ లోని స్టాటిక్ మెథడ్స్ ఉన్నాయి. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్, ద ఫంక్షనాలిటీ దట్ ఈస్ ప్రెసెంట్, ద స్టాటిక్ ఫంక్షనాలిటీ, స్టాటిక్ మెథడ్ ఫంక్షనాలిటీ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద క్లాస్ 1 which is extended by class 2 is inherited by class 2. మనం క్లాస్ 2 వాడుకున్నా కూడా we are still able to access the methods, static methods from the class 1 అన్నమాట. సో నెక్స్ట్ థింగ్, కెన్ స్టాటిక్ మెథడ్స్ బి ఓవర్ రిడెన్? మనకు తెలిసిందే, మనం ఈ ఎక్స్టెండ్స్ అనే కాన్సెప్ట్ ని వాడుకున్నప్పుడు మనం ఏదైనా కస్టమ్ ఫంక్షనాలిటీ, అంటే పేరెంట్ ఇస్తున్న ఫంక్షనాలిటీ కాకుండా చైల్డ్ అనేది కొంచెం ఫంక్షనాలిటీ పెట్టుకోవాలి అనుకుంటే we will use this concept of override అన్నమాట. సో స్టాటిక్ లోని there is no concept of override. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇవన్నీ ఏంటంటే కొంచెం JUnit రిలేటెడ్ క్వశ్చన్స్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, మనం JUnit కూడా చాలా ఇంటర్వ్యూస్ లో అడుగుతూ ఉంటారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వి లెర్న్ దీస్ క్వశ్చన్స్ as well. సో క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ @inject mocks? మనం ఎందుకు @inject mocks వాడాలి? సో బేసికలీ లెట్స్ సే యూ హ్యావ్ సమ్ కన్స్ట్రక్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్ ఆర్ ఈవెన్ సెటర్ డిపెండెన్సీ ఇంజెక్షన్. ఇంజెక్ట్ మార్క్స్ అనేది వాడినప్పుడు మనం ఏ క్లాస్ మీద అయితే ఇంజెక్ట్ మార్క్స్ వాడుతున్నామో మనకి ఏమవుతుందంటే అక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుద్ది. రియల్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయ్యి, పేరులోనే ఉంది కదా ఇంజెక్ట్ మార్క్స్, ఇంజెక్ట్ ద మార్క్స్, మనం ఏదైతే మార్క్స్ అన్ని క్రియేట్ చేసామో ఆ పర్టికులర్ క్లాస్ లోకి ఇంజెక్ట్ చేసేస్తుంది అనమాట. వీ డోంట్ నీడ్ టు మాన్యువల్లీ క్రియేట్ ది ఆబ్జెక్ట్, దెన్ కన్స్ట్రక్టర్ వాడో సెట్టర్ వాడో మనం ఆ లైన్స్ అన్ని రాయక్కర్లేదు. @inject marks అని మనం పెట్టేస్తే ఏవైతే డిపెండెన్సీస్, ఏవైతే మార్క్స్ మనం క్రియేట్ చేసామో అది ఆటోమేటికల్లీ మనకు ఆబ్జెక్ట్ అదే క్రియేట్ చేసేసి మనకి ఏంటంటే ఇచ్చేస్తుంది. బట్ రిమెంబర్, ఎప్పుడైతే మనం @inject marks అని వాడుతున్నామో మళ్ళీ దాని కింద వెళ్ళి మళ్ళీ ఈక్వల్ టు న్యూ అని అయితే చేయకూడదు, ఎందుకంటే అది క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ఓవర్ రైడ్ అయిపోతుంది న్యూ ఆబ్జెక్ట్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి mockito.mock key @mock key, వాట్ ఈస్ ద డిఫరెన్స్ అండ్ విచ్ వన్ ఇస్ ద ప్రిఫర్డ్ వే? యాక్చువల్లీ రెండు సేమే చేస్తాయి. mockito.mock అనేది కూడా మనం దాని లోపల క్లాస్ నేమ్ ఇచ్చేస్తే ఇట్ విల్ క్రియేట్ అ mock ఆబ్జెక్ట్ ఫర్ దట్ పర్టికులర్ క్లాస్. @mock అని వాడినా కూడా ఇట్ విల్ క్రియేట్ అ mock ఆబ్జెక్ట్ ఫర్ దట్ పర్టికులర్ క్లాస్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వెరిఫై అనేది ఎప్పుడు వాడాలి, వేట్ల మీద వాడగలం? సో బేసికలీ మనందరికీ తెలిసిందే, when we are doing some external calls JUnit లోని we will do some mocking, రైట్? అంటే ఆ కాల్ అవ్వకుండాన we will just return the response అన్నమాట. సో వెరిఫై అనేది ఏవైతే మాక్డ్ కాల్స్ ఏవైతే ఉంటాయో వాటిని వెరిఫై చేయడానికి మనం అనుకున్న టైమ్స్ విత్ మనం అనుకున్న ఎక్స్పెక్టెడ్ పారామీటర్స్ తో కాల్ అయిందా లేదా అని చూసుకోవడం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ టైమ్స్? ఈ వెరిఫైలోనే వీ హ్యావ్ సంథింగ్ నోన్ యాజ్
టైమ్స్ అనమాట. ఈ టైమ్స్ అనేది ఏంటంటే ఇట్ విల్ వెరిఫై ద నంబర్ ఆఫ్ టైమ్స్ దట్ పర్టికులర్ కాల్ హ్యాస్ బిన్ ఇన్వోక్డ్ అనమాట. మనం వెరిఫై అని పెట్టేసి పర్టికులర్ మాక్ ఆబ్జెక్ట్ ఇచ్చి మన స్క్రీన్ షాట్లో చూసుకున్నట్టు వెరిఫై పెట్టేసి మాక్ ఆబ్జెక్ట్ ఇచ్చి టైమ్స్ అని రాసేస్తే అది అన్ని టైమ్స్ ఇన్వోక్ అయిందా లేదా చూసుకుంటుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి దీస్ ఆర్ సమ్ సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పుట్ అండ్ ప్యాచ్? మనకు అందరికీ తెలిసిందే రెస్ట్ ఏపీఐస్లోని వీ హ్యావ్ గెట్ పుట్, పోస్ట్, ప్యాచ్, డిలీట్ ఆప్షన్స్ అండ్ హెడ్. సో పుట్కి ప్యాచ్కి యాజ్ పర్ ద స్టాండర్డ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? సో బేసికలీ మనకి పుట్లో ఏంటంటే ఏదైతే మనం రిసోర్స్ కానీ లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ విత్ స్మాల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు యూజర్స్ ఉన్నారు. లెట్స్ సే దేర్ ఇస్ అ యూజర్ విత్ ID 1, దేర్ ఇస్ అ యూజర్ విత్ ID 2. సో మనం లెట్స్ సే వీఆర్ డూయింగ్ పుట్, ఓకే, వీఆర్ డూయింగ్ పుట్. సో user/1 పుట్ అనేది చేస్తున్నాం. ఇప్పుడు 1 అనే రిసోర్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నది కాబట్టి రిక్వెస్ట్ బాడీలోని మనం ఏవైతే వాల్యూస్ పంపిస్తామో అవి, ఏవైతే వాల్యూస్ పంపించలేదో అవన్నీ కూడా డిఫాల్ట్ వాల్యూస్ అయిపోవాలన్నమాట. సో పుట్ ఈజ్ నథింగ్ బట్ పోస్ట్ ఇన్ డిస్గైజ్. అంటే మనం user/1 అని పెడితే మనం పంపించిన వాల్యూస్ అయితే అప్డేట్ అవుతాయి, బట్ మిగతా అన్ని వాల్యూస్ కూడా ఓవర్ రైడ్ అయిపోతాయి. మరి పోస్ట్లో కూడా అదే కదండి జరుగుతుంది. పోస్ట్లో కూడా మనం పంపించిన వాల్యూస్తో క్రియేట్ అవుతుంది, మిగతా అన్ని వాల్యూస్ కూడా పోతాయి అన్నమాట. సో పుట్, పోస్ట్ బోత్ ఆర్ సిమిలర్, బట్ ద అడిషనల్ ఫీచర్ ఆఫ్ పుట్ కంపేర్ టు పోస్ట్ ఇస్, పోస్ట్లోని మనం user/1 అని చెప్పి ఒకసారి యూజర్ని క్రియేట్ చేసేస్తే నెక్స్ట్ టైం user/1 అని మనం హిట్ చేస్తే ఏమవుతుందంటే వీఆర్ గోయింగ్ టు గెట్ అన్ ఎర్రర్ స్టేటింగ్ దట్ దిస్ యూజర్ ఐడి ఆల్రెడీ ఎగ్జిస్ట్స్. బట్ పుట్లో ఏంటంటే user/1 అని చెప్పి మనం ఒక రిసోర్స్ని క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ హిట్ చేస్తే ఏమవుతుందంటే మనం పంపించిన వాల్యూస్ అప్డేట్ అవుతాయి, మిగతా వాల్యూస్ అన్ని కూడా డిఫాల్ట్ వాల్యూస్కి వెళ్ళిపోతాయి. వాట్ ఈస్ నౌ ప్యాచ్? ప్యాచ్ అంటే ఏంటంటే ఇప్పుడు user/1 అని చెప్పి మనం కొన్ని వాల్యూస్ పంపించాం. పుట్లోనే ఏమైంది, మనం పంపని వాల్యూస్ అన్ని డిఫాల్ట్ వాల్యూస్తోనే అయిపోయాయి. ప్యాచ్లో ఏమవుతుందంటే ఎగ్జిస్టింగ్ వాల్యూస్ అన్ని అలాగే ఉండిపోతాయి, మనం పంపించిన వాల్యూస్ మాత్రం అప్డేట్ అవుతాయి. అందుకే ప్యాచ్ని పార్షియల్ అప్డేట్ అని కూడా అంటారు. సో సింపుల్గా చెప్పాలంటే ప్యాచ్ ఇస్ పార్షియల్ అప్డేట్. మనం పంపించిన వాల్యూస్ అప్డేట్ అవుతాయి, మిగిలిన వాల్యూస్ అన్ని అలా ఉండిపోతాయి. పుట్ అనేది ఏంటంటే ఇట్స్ అ ఫుల్ అప్డేట్. మనం పంపించిన వాల్యూస్ అప్డేట్ అవుతాయి, బట్ మిగిలిన వాల్యూస్ అన్ని పోతాయి. ప్యాచ్లోని ఒకవేళ ఆ రిసోర్స్ కానీ లేకపోతే కొత్త రిసోర్స్ అనేది క్రియేట్ అవ్వదు. ప్యాచ్లోని ఆ పర్టికులర్ user/1 ఈ 1 అనే ఐడి లేకపోతే ద ID 1 డస్ నాట్ ఎగ్జిస్ట్ అని ఎర్రర్ వస్తుంది. బట్ పుట్లోని user/1 ID 1 అనేది లేకపోతే మనం ఇచ్చిన డేటాతోనే ఒక కొత్త రిసోర్స్ అయితే క్రియేట్ అవుతుంది. సో ప్యాచ్ ఇస్ the values passed in the request will be updated and all the existing values will be retained. Put is if the resource does not exist, a new resource is created. If the resource already exists, whatever values are passed in the request will be updated and all the other values will be overridden to their default values. ఏంటంటే ఇలాగే ఇంప్లిమెంట్ చెయ్యాలా అంటే నో, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఇస్ జావా కోడ్. మనం అక్కడ ఏదైనా రాయొచ్చు, పుట్లో ప్యాచ్ రాయొచ్చు, ప్యాచ్లో పుట్ రాయొచ్చు, పోస్ట్లో డిలీట్ కూడా రాయొచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. బట్ దిస్ ఇస్ ద స్టాండర్డ్ దట్ హ్యాస్ బిన్ సెట్ అనమాట. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి సర్వర్ కానీ డీబీ కానీ డౌన్ ఉన్నాయి. మన రెస్ట్ ఏపీఐలోని రెస్పాన్స్ కోడ్ మనం ఏది ఇస్తాము, లైక్ వీ హ్యావ్ ఆల్ ద రెస్పాన్స్ కోడ్స్ రైట్, 1 series, 2 series, 3 series, 4 series, 5 series. ఓకే 500 ఇస్తామండి. 500 ఇస్ లైక్ జెనరిక్ ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్. నల్ పాయింటర్ వచ్చినప్పుడు కూడా మనం 500 ఇస్తాం. ఏదైనా వ్యాలిడేషన్ ఫెయిల్ అయినా కూడా యూ కెన్ గివ్ 500. సో 500 ఇస్ జెనరిక్ సర్వర్ ఎర్రర్. బట్ ఇలాగా అండర్లైన్ సర్వీస్ కానీ అండర్లైన్ డీబీ కానీ డౌన్ ఉంది, అలాంటి టైంలో మనం ఏమి ఇవ్వాలి అంటే 503 సర్వీస్ అన్అవైలబుల్. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి హౌ కెన్ వి ఎక్స్ట్రాక్ట్ హెడర్స్ ఇన్ స్ప్రింగ్ బూట్? మనం కంట్రోలర్ ఏదైతే ఉంటుందో అక్కడ వీ షుడ్ బి ఏబుల్ టు క్రియేట్ @request హెడర్. మనకు ఒక అనోటేషన్ ఉందన్నమాట, @request హెడర్. అది క్రియేట్ చేసుకొని మ్యాప్ ఆఫ్ స్ట్రింగ్ అని పెట్టుకున్నట్టయితే ఆ మ్యాప్లోని ఈ మ్యాప్ అనేది ఏంటి, కీ అనేది హెడర్ యొక్క కీ, వాల్యూ అనేది హెడర్ యొక్క వాల్యూ. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే, @request హెడర్. ఇది మనకు గుర్తున్నట్టయితే విల్ బి ఏబుల్ టు ఆన్సర్, విల్ బి ఏబుల్ టు ఎక్స్ట్రాక్ట్ ఆల్ ద హెడర్స్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మైక్రో సర్వీస్లోంచి వాట్ ఈస్ స్ట్రాంగ్లర్ డిజైన్ ప్యాటర్న్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే అసలు ఈ స్ట్రాంగ్లర్ డిజైన్ ప్యాటర్న్ అనేది ఎప్పుడు వాడతాము అంటే లెట్స్ సే ఒక పెద్ద మోనోలిత్ అప్లికేషన్ ఉన్నది, అందులో డిఫరెంట్ రెస్ట్ ఏపీఐస్ ఉన్నాయి, డిఫరెంట్ ఫంక్షనాలిటీ ఉన్నదన్నమాట. వీ వాంట్ టు మైగ్రేట్ దిస్ అప్లికేషన్ టు అ మైక్రో సర్వీస్, బట్ అట్ అ సింగిల్ పాయింట్ ఇన్ టైం మనం డైరెక్ట్గా అయితే మైగ్రేట్ చేయలేం. సో బేసికలీ వాట్ వీ డూ ఇస్
ఈ మోనోలిత్ ఏదైతే ఉందో దీన్ని స్మాల్ పీస్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఈ మోనోలిత్ అనేది ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ 10 APIs అందులో ఉన్నాయి అనుకుందాం. సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఫస్ట్ ఏపీఐని తీసేసి దాన్ని ఒక మైక్రో సర్వీస్ కింద పెడతాం. ఈ 10 APIs లోపల ఇంటర్ కమ్యూనికేషన్ ఉంటాయి. ఈ మోనోలిత్ లో 9 APIs ఇలానే ఉంటాయి. ఈ 9 APIs ని అక్కడికి పాయింట్ చేస్తాం. తర్వాత సెకండ్ సర్వీస్, థర్డ్ సర్వీస్, ఫోర్త్ సర్వీస్, అలా ఒక్కొక్క సర్వీస్ తీసుకుంటూ వెళ్ళిపోయి లాస్ట్కి ఒక ఏపీఐ మిగులుతుంది కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా మైక్రో సర్వీసెస్ మీద వర్క్ అవుతుంది. సో ఈ ఏపీఐని కూడా పట్టుకెళ్ళి మైక్రో సర్వీసెస్ లో చేసేస్తాం. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ద స్ట్రాంగులర్ డిజైన్ ప్యాటర్న్. మీన్స్ సిస్టమాటికల్లీ we are breaking down the monolith application into individual microservices, and when we are creating the microservices we are pointing the monolith to the microservices one at a time, and finally we will completely migrate the monolith to the microservice anamata. So last thing vachesi, say in a microservice that more reads are happening at any given point in time than the write operations. What kind of a design pattern you are going to implement? ఓకే, క్వశ్చన్ ఏంటంటే మన అప్లికేషన్లోని రీడ్ ఆపరేషన్ అనేది ఎక్కువ సార్లు జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెర్చ్ ఆపరేషన్ ఉన్నది, డేటాని ఎక్కువ రీడ్ చేస్తున్నారు, బట్ రైట్ ఆపరేషన్ అనేది తక్కువ సార్లు జరుగుతుంది. సో దాట్ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఎట్లాంటి మైక్రో సర్వీస్ డిజైన్ ప్యాటర్న్ వాడతాము అంటే ఇట్స్ అ CQRS డిజైన్ ప్యాటర్న్. మన అందరికీ తెలిసిందే, ఫంక్షనాలిటీస్ బట్టి మనం రెస్ట్ ఏపీఐస్ అనేది క్రియేట్ చేసుకుంటాం. బట్ ఈ రెస్ట్ ఏపీఐస్ లో ఫర్దర్ సెగ్రిగేషన్ అనేది మనకు కావాలి అనుకున్నట్టయితే వీ హ్యావ్ మోర్ లోడ్ అండ్ వీ వాంట్ టు స్కేల్ ద రీడ్ ఆపరేషన్స్ మోర్. అంటే గెట్ ఆల్ ఏవైతే ఉన్నాయో ఎండ్ పాయింట్స్, మనం దాన్ని మటుకు స్కేల్ చేయాలి అనుకుంటే దెన్ వీఆర్ గోయింగ్ టు గో ఫర్ ద CQRS డిజైన్ ప్యాటర్న్. కమాండ్ అండ్ క్వెరీ అంటే ఏంటంటే రీడ్, రైట్, ఏదైతే గెట్ ఆల్ ఆపరేషన్స్ ఉంటుందో దీన్ని మనం స్కేల్ చేసుకొని, కమాండ్ అంటే మనకి ఆల్ అదర్ ఆపరేషన్స్ లైక్ పుట్, ప్యాచ్, పోస్ట్, డిలీట్, ఈ ఆపరేషన్స్ మనం అలా ఉంచుతాం అనమాట. ఇట్ రిక్వైర్స్ సమ్ DB సింకింగ్ అండ్ ఎక్సెట్రా బికాస్ దేర్ ఆర్ 2 డిఫరెంట్ మైక్రో సర్వీసెస్. బట్ ఇలాంటి సినారియోలో మనం ఏ డిజైన్ ప్యాటర్న్కి వెళ్తాము అంటే వీ గో ఫర్ ద CQRS డిజైన్ ప్యాటర్న్. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి.